రైల్వే నుంచి 32,438 పోస్టులతో గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ఈ గ్రూప్ డి గురించి మనము ఆల్రెడీ నోటిఫికేషన్లో కానీ లేదంటే వివిధ సోషల్ మీడియా ద్వారా మనము తెలుసుకొని ఉంటాం. ఇందులో ఉన్నటువంటి పోస్టులు 32,438 పోస్టులు. దీనికి గాను మన సికింద్రాబాద్లోకి వచ్చేసి 642. ఇంకా కేటగిరీ వైజ్ ఉంటాయి, బట్ అవన్నీ అవుట్ ఆఫ్ మంచి పోస్టులు అని చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇంతకు మించి ఎక్కువే ఇచ్చిండొచ్చు, కానీ ఇవైతే తక్కువైతే కాదనమాట. కాబట్టి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఇవ్వడం జరిగింది. ఐటీఐ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీటితో పాటు హైయర్ స్టడీస్ ఎవరైతే ఇంటర్మీడియట్, డిగ్రీ, వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా 10th చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ 36 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. మరి వీటి కోసం ఓబీసీ వాళ్ళకి సడలింపు వచ్చేసి 3 ఇయర్స్ అంటే 39 ఇయర్స్, అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, ఇంకా రకరకాలుగా ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్ వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించి మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విధానం ద్వారా మొదటగా ఫస్ట్ స్టేజ్లో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 100 మార్క్స్ అనేది ఇస్తారు. ఈ 100 మార్క్స్లో మనకు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా మనకు మ్యాథ్స్లో మనకి ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ అంటే ప్యూర్ మ్యాథ్స్తో పాటు ఆర్థమెటిక్ లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి 25 మార్క్స్. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి రీజనింగ్, ఇందులో కోడింగ్, డీకోడింగ్, ఇంకా నెంబర్ సిరీస్, అనాలజీ ఇలాంటి టైప్ ఆఫ్ మినిమం బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 30 మార్క్స్. అండ్ అదేవిధంగా వచ్చేసి సైన్స్, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి 25 మార్క్స్. అండ్ ఫోర్త్ కేటగిరీ జనరల్ అవేర్నెస్ అంటే దీంతో మనకు సోషల్ సబ్జెక్ట్ అనేటువంటి పాలిటీ, ఎకానమీతో పాటు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, పర్సన్ ఇన్ ద న్యూస్ ఇలాంటివి కొన్ని రీసెంట్ అవేర్నెస్ గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. 20 మార్క్స్. మొత్తం 100 మార్క్స్ అనేది మనకు ఈ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్ టెస్ట్ నిర్వహిస్తే ఇందులో ఎన్ని మార్కులు రావాల్సి ఉంటుంది, ఒక ఐడియా అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కానీ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అంటే ఈ సిబిటి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందులో ప్రశ్నల స్థాయిని బట్టి, ఆ పోటీని బట్టి దాని ద్వారా మనం కట్ ఆఫ్ నిర్ణయించుకోవచ్చు. అంటే మెరిట్ ద్వారా ఇస్తారు కాబట్టి. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సిబిటి నుంచి నెక్స్ట్ లెవెల్ స్టేజ్కి పోవాలంటే అంటే సెకండ్ స్టేజ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి చెప్పుకున్నాం. ఆ సెకండ్ లెవెల్ టెస్ట్కి పోవాలంటే 1:3 అనేది ఇస్తారనమాట. అంటే మనకు 32,438 పోస్టులకు గాను అప్రాక్సిమేట్లీ 1 lakh మెంబర్స్ని, 1 lakh మెంబర్స్ ఒక పోస్ట్కి గాను ముగ్గురిని 1 lakh మెంబర్స్ని మనకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పంపిస్తారు. అంటే మొత్తం ఆ పోస్టులకు గాను అప్రాక్సిమేట్లీ 1 lakh ఆస్పిరెంట్స్ని ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పంపిస్తారు. అయితే ముందుగా ఒక ఐడియా కోసం ఏ కేటగిరీకి ఎంత స్కోర్ తీసుకుంటే సేఫ్ జోన్ ఉండొచ్చు అనేది ఆల్రెడీ మనం చెప్పుకుని ఉన్నాం. కానీ వీటికి సంబంధించి ఒక్కొక్క జోన్ పరంగా, ఒక్కొక్క కేటగిరీ పరంగా అనేది ఉంటుంది. మనం సేఫ్ స్కోర్ అయితే తెచ్చుకోవాలంటే అంటే గతంలో ఎలా ఉండేదంటే ఎస్సీ ఆర్ ఎస్టీ వారికి వచ్చేసి, ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 56+ అప్పుడు పోస్టులు కూడా ఎక్కువ ఉండేది. అండ్ ఎస్సీ కేటగిరీ వచ్చేసి 61, అండ్ ఓబీసీ కేటగిరీ వచ్చేసి 65+, అండ్ ఓసీ కేటగిరీ వచ్చేసి 68. ఇలా ప్రీవియస్ కటాఫ్లో ఉండేదన్నమాట అప్రాక్సిమేట్లీ మన జోన్కు సంబంధించి. మరి అదే విధంగా
ఈసారి మనం ఈ స్కోర్ అన్నిటిని ఏ కేటగిరీ అయినా కానీ మనము స్కోరు మ్యాక్సిమం టు మ్యాక్సిమం 75+ కన్నా మనం పెట్టుకున్నామంటే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టని చెప్పుకోవచ్చు. చాలామంది అంటూ ఉంటారు 80 ఉండొచ్చు, ఈ 75+ అయినా 80 కూడా ఉండొచ్చు అనేసి. అది ప్రశ్నల స్థాయిని బట్టి, రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రశ్నల స్థాయిని బట్టి ఉంటుంది. మనం సేఫ్ జోన్లో ఉండడం కోసం 70+ స్కోర్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి 75+ స్కోర్ తెచ్చుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తం ఈ 4 కేటగిరీస్ అన్ని చదవాలన్నా, కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. మరి వీటి పరంగా కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు అనమాట. వాళ్ళకి మ్యాథ్స్ అంత మీద అంత పట్టుగా ఉండకపోవచ్చు. కాబట్టి అన్ని చదవాల్సిందే అంటే కనుక మీరు ఈ కేటగిరీని బేస్ చేసుకొని హైయెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలంటే అన్ని ఏరియాస్ను మీరు టచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఏ బిట్ ఇస్తారో తెలియదు కాబట్టి, ఒక అంచనాకు అనేది రాదు కాబట్టి, అంటే మనము బేసిక్గా క్వశ్చన్స్ అయితే ఉంటాయి, దీంట్లో ప్రాబ్లం అయితే లేదు. ఈ కొత్తగా ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ లాంటి చేసే వాళ్ళు మాత్రం దీని మీద పూర్తి ఐడియా అయితే ఉండదు అనమాట. ఈ సైన్స్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ మీద ఒక సిలబస్ అనేది, ఒక పర్టికులర్ సిలబస్ కంప్లీట్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ స్కోర్ అయితే తెచ్చుకోగలుగుతారు. కానీ జనరల్ అవేర్నెస్లో మీకు సపోజ్ పాలిటీ, ఎకానమీ అని ఇచ్చినాడు, అందులో చాలా అనంతంగా ఉంటుంది అనమాట. బేసిక్ క్వశ్చన్సే అనే దాని మీద మనం ప్రామాణికంగా తీసుకొని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇంకా కొంచెం డెప్త్ కూడా అడిగే అవకాశం కూడా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ లాంగ్ అటెంప్ట్ అంటే ఎప్పటి నుంచి ముందు నుంచే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జనరల్ అవేర్నెస్ మీద పట్టు అయితే ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్టులు రాసి ఉంటారు కాబట్టి దీని మీద పూర్తి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ చేస్తారో, ముఖ్యంగా మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ మీద మీరు ఖచ్చితంగా పట్టు సాధిస్తే కనుక ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఓకేనా? అదేవిధంగా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వస్తే కనుక ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. అండ్ మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో 35 kgs వెయిట్ ఉన్న ఒక దాన్ని తీసుకొని, ఓకే, 2 minutesలో 100 meters అనేది వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారో 20 kgs వెయిట్ ఉన్న దాన్ని సేమ్ టైమింగ్లో సేమ్ డిస్టెన్స్, అంటే వెయిట్లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా రన్నింగ్ విషయానికి వస్తే కనుక 1 kilometer ఆర్ 1000 meters ఉన్నది మేల్ క్యాండిడేట్ అయితే కనుక 4 minutes 15 secondsలో అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే కనుక ఫిమేల్ క్యాండిడేట్ అయితే కనుక 1 kilometer వచ్చేసి 5 minutes 20 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ కొంత వ్యత్యాసం అనేది మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి మనం వ్యత్యాసం చూసుకోవచ్చు. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ తర్వాత మనము దీని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎగ్జామ్ తర్వాత అంటే మనము ముందుగా డైలీ వాకింగ్, రన్నింగ్ ఇలాంటివి చేయడం ద్వారా, వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా, సాధన చేయడం ద్వారా సాధ్యమవుతుంది. ఇంకా థర్డ్ స్టేజ్కి వచ్చినామంటే కనుక మనకు మెడికల్ టెస్ట్ అండ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చినామంటే డాక్యుమెంటేషన్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి మెడికల్ టెస్ట్కి వచ్చేసి ఐకి సంబంధించి కానీ, లేకపోతే కనుక ఏదైనా కానీ మెడికల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ వాటి గురించి మీరు ఎటువంటి సందేహాలు, ఎటువంటి ఆందోళన అయితే అవసరం అయితే లేదన్నమాట. ప్రతి ఒక్కరు ఫిట్నెస్గా అయితే ఉంటారు. ముందు వీటి మెడికల్ దాని మీద మనకు ఎటువంటి అపోహలు కానీ, ఆందోళన కానీ అవసరం లేకుండా డైరెక్ట్ మనము సిబిటి మీద ఫోకస్ చేసినామంటే మనము ఖచ్చితంగా వీటన్నిటిలో మైనస్ అయితే ఎప్పటికీ ఉండదు. కాబట్టి డాక్యుమెంటేషన్ మనకు ఈజీగా పూర్తి అయిపోతుంది. మనం ఫస్ట్ సిబిటి అనే దాని మీద మనము కొన్ని అపోహలు అనేది పక్కన పెట్టేసి ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. సిలబస్ తెలుసుకున్నాం, ఓకే. మనకు రకరకాల ఆలోచనలు ఉంటాయి. మెటీరియల్ తీసుకొని సెల్ఫ్ ప్రిపరేషన్ చేద్దామా, లేదంటే కోచింగ్ తీసుకుందామా? ఓకేనా? కోచింగ్ అయినా కానీ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నామా, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నామా, అది లాంగ్ వెళ్ళి కోచింగ్ తీసుకున్నామా, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వదామా, ఇలాంటి రకరకాల ఆలోచనలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి వీటన్నిటికీ ఫస్ట్ మెటీరియల్స్ అనేది మీరు స్టాండర్డ్ మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో అవి తీసుకొని ప్రిపరేషన్ మీకు ఇంటి దగ్గర ఉన్నా కానీ, కోచింగ్ లేకపోయినా కానీ
ఒక ప్లానింగ్ ప్రకారంగా 8 అవర్స్ పెట్టుకున్నారు, 8 అవర్స్ తక్కువ లేకుండా ప్రిపేర్ అయితే మాత్రమే మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ ఉత్తమం. కోచింగ్ లేకపోయినా మీరు సాధించగలుగుతారు. లేదు మేము ఫస్ట్ టైం మేము ఎగ్జామ్ రాస్తున్నాము, మాకు ఐడియా లేదు వీటి మీద అనే దాని మీద ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకసారి 3 to 6 months మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే ఫస్ట్ బెటర్ వస్తుంది. ఎందుకంటే దగ్గర చుట్టూ ఉన్న కాంపిటీటర్స్ ఉంటారు. దాని ద్వారా మనకు ప్రాక్టీస్ అనేది ఉత్తమం అనమాట. మీకు కోచింగ్ సెంటర్కి వెళ్ళడం ద్వారా వాళ్ళు మీకు జాబ్ తెప్పిస్తారనేది కాదు, కానీ మీరు ఒక నలుగురు దగ్గర కాంపిటీటర్స్ దగ్గర ఉన్నప్పుడు మీరు వాళ్ళతో పాటు ర్యాంక్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడము, ఏ మెటీరియల్ ఏ విధంగా చదువుతున్నారు, అదేవిధంగా మనం ఏ విధంగా చదవాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ ఎలా చేయాల్సి ఉంటుంది, టెస్టులు మనం రాసే టెస్టులు అనేది చాలా బెటర్ అనమాట. దాని ద్వారానే మనము సాధించగలుగుతున్నాం. ఉదాహరణకి ఒక కోచింగ్ సెంటర్లో 1000 మెంబర్స్, ఒక మంచి ఉన్నతమైన కోచింగ్ సెంటర్ అనుకుందాం. ఆ ఉన్నతమైన కోచింగ్ సెంటర్లో 1000 మెంబర్స్ జాయిన్ అయినారు అనుకుందాం. ఆ 1000 మెంబర్స్కి అక్కడ బాగా బ్రహ్మాండంగా కోచింగ్ ఇచ్చింటారు. కాబట్టి ఆ 1000 మెంబర్స్కి కంపల్సరీగా మరి జాబ్ రావాలి. కానీ ఎందుకు రాదంటే మనము ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి మనము మైండ్లో ఉన్నటువంటి నెగటివ్ థింకింగ్ అనేది పక్కన పెట్టి ఫస్ట్, తర్వాత ఫుల్ కాన్ఫిడెంట్తో కంపల్సరీ నాకు గ్యారంటీ ఈ నోటిఫికేషన్లో అని ఫిక్స్ చేసుకొని సిలబస్ అనేది సర్టెన్ టైంలో నువ్వు కంప్లీట్ చేసినావు అంటే మళ్ళీ రివైజ్ అండ్ రివైజ్ నాకు గుర్తుకు లేదు, నాకు గుర్తు ఉండడం లేదు, నాకు టైం సరిపోవడం లేదు, నాకు కుదరదు, నాకు మ్యారేజ్ అయింది కుదరదు, నాకు అసలు ఇంటి దగ్గర సమస్యలు ఉన్నాయి కుదరదు, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఒక్కసారి దీనికోసం ఫోకస్ చేసినావు అంటే కంపల్సరీ ఈజీగా తెచ్చుకెళ్తారు. కాబట్టి అదంతా నీ మీద డిపెండ్ అయ్యింది. మరి వీటి కోసం, ఈ సిబిటి కోసం, ఈ టెస్ట్ కోసము మన ఇన్స్టిట్యూట్ ద్వారా రకరకాల బ్యాచెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇందులో మనం మొదటగా ప్రీ కోచింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మొదటగా వీటికి ప్రీ కోచింగ్ సంబంధించి మనం ఏం చేస్తామంటే, ఇందులో మనము ఆన్లైన్ కోచింగ్ సంబంధించి ప్రీ కోచింగ్ బాగా గమనించాలి. ఆన్లైన్లో ప్రీ కోచింగ్ అనేది ఉంటుంది, పెయిడ్ కోచింగ్ కూడా ఉంటుంది. అవి రెండింటికి డిఫరెన్స్ కూడా మీరు చూడొచ్చు. ఏ దానికి తగినట్టు ఆ దానికి ఉంటుంది అనమాట. మనం పిండి కొద్ది రొట్టె అంటాం కదా, అంతే అనమాట. అంటే ఇప్పుడు ఇందులో మీకు గైడెన్స్ ఉంటుంది, బాగా మీకు ఒక్క స్టెప్ ముందుకు తీసుకోవడానికి ఉంటుంది. ఇది పెయిడ్ కోచింగ్ ఏంటంటే నా సర్వీస్ కొంచెం గట్టిగా ఇస్తాం కాబట్టి ఆ సర్వీస్కి తగినట్టు మీకు ఇంకొక స్టెప్ ముందుకు తీసుకోవడానికి ఛాన్స్ మిస్ అవ్వకుండా ముందుకు తీసుకోవడానికి పెయిడ్ కోచింగ్ అనేది ఉంటుంది. ఆ పెయిడ్ అయితే వేలలో కాదు, జస్ట్ నామినల్ ఫీజు ఉంటుంది. ఇప్పుడు ప్రీ కోచింగ్ విషయానికి వస్తే ఎవరైతే కనుక ఈ రెండింటికి గాను పీవీఆర్ ఇన్స్టిట్యూట్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఒక ప్రీ కోచింగ్ సంబంధించి ఒక బ్యాచ్ ఉంటుంది. ఓకే, పెయిడ్ కోచింగ్ సంబంధించిన బ్యాచెస్ ఉంటాయి. పెయిడ్ కోచింగ్ సంబంధించిన బ్యాచెస్లో మనం చూసినట్లయితే ఇందులో మనకు 500 రూపీస్కి 3 months వ్యాలిడేషన్తో ఉంటుంది. 3 months వ్యాలిడేషన్. 1000 రూపీస్కి 6 months వ్యాలిడేషన్ ఉంటుంది. 1500 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఈ కోర్సులో ఏమేమి ఉంటాయంటే, మొత్తం ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ అంతా కలిసి మనకు క్వాలిటీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి పూర్తి సిలబస్తో పాటు. అండ్ మీకు డౌట్ క్లారిఫికేషన్ కోసం లైవ్ క్లాసెస్ ఉంటాయి. వాటితో పాటు మీకు టెస్ట్లు కూడా, డైలీ టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు మరియు గ్రాండ్ టెస్ట్లు పెట్టి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. వీటిలో మనకి ప్రతి వాటిలో కూడా ఉంటుంది, మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అక్కడ కంటెంట్ అనేది క్లిక్ చేశారంటే ఇక్కడ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీకు స్టోర్ అనే ట్యాబ్ దగ్గర మీకు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. అక్కడ మీరు కంటెంట్ క్లిక్ చేశారంటే మీకు క్లియర్గా ఉంటుంది మీ క్లాసెస్ సంబంధించి. ఈ క్లాసెస్ అన్ని కంపల్సరీ మీకు ఈ సిబిటి ఎగ్జామ్ అనేది క్లియర్ అయ్యే విధంగా 100% క్లియర్ అయ్యే విధంగా ఉంటుంది. తక్కువ ఫీజుతో అనేది ఉంటుంది అనమాట. ఓకే, మీకు లైఫ్ టైం అనేది మీకు ఎప్పుడైనా యూజ్ అవుతాయి. మీకు మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, జనరల్ అవేర్నెస్ అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. 1500 పెద్ద అమౌంట్ అయితే అవ్వదు. అదేవిధంగా మీకు అప్ టు ఎగ్జామ్ వరకు మనము రివైజ్ చేసుకుంటూ ఉంటాము, నోట్స్ రాసుకుంటూ ఉంటాం అంటే 1000 రూపీస్. మనకు 3 monthsలో నేను అంతా కంప్లీట్ చేసుకుంటాను, ఏం పర్లేదు.
ఆ 3 monthsలో నేను సరిపోతుందంటే 500 రూపీస్. ఇట్స్ యువర్ చాయిస్ అనమాట. కాబట్టి మంచి క్వాలిటీతో ఉంటాయి. మరి ఫ్రీ కోచింగ్లో ఏముంటాయి, ఏముంటాయో ఉండవా అంటే కనుక ఇందులో సమ్ రికార్డెడ్ క్లాసెస్, ఓన్లీ సమ్ రికార్డెడ్ క్లాస్ గమనించాల్సి ఉంటుంది. ఏదైతే బ్రీఫ్గా సపోజ్ ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, నెంబర్ సిస్టమ్ అనేది ఒక మ్యాథమెటిక్స్లో ఒక టాపిక్ తీసుకున్నాం. అందులో మనకు 4 to 5 కేటగిరీస్ నుంచి మనకు క్వశ్చన్స్ అడగచ్చు. మనకు అవన్నీ మొత్తం క్లియర్ కట్గా కాన్సెప్ట్ ప్లస్ క్వశ్చన్స్, టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కలిపి పెయిడ్ కోచింగ్లు ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఓవర్ వ్యూ, ప్రీ కోచింగ్లో ఏముంటుందంటే ఓవర్ వ్యూ అనేది ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్స్ మీకు అడుగుతారు, మీరు ఈ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇలాంటిది ఉంటుంది. ముందుగా నేను చెప్తాను అనమాట. రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, అప్పుడప్పుడు లైవ్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ వీటికి సంబంధించి అప్పుడప్పుడు టెస్ట్లు ఉంటాయి అన్నమాట. ఈ ప్రీ కోచింగ్ కూడా మీకు ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది అనుకుంటే ఈ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పెయిడ్ కోచింగ్ మీకు కంపల్సరీ అనేది యూజ్ అవుతుంది అనుకుంటే వాటిలో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా మీకు డౌట్ ఉందంటే ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. ఇది ఆన్లైన్ కోచింగ్ సంబంధించి. మరి ఆన్లైన్ కోచింగ్ మాత్రమేనా, ఆఫ్లైన్ కోచింగ్ లేదా అంటే మనకు ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్లో ఉన్నటువంటి ప్రొద్దుటూరులోని హోమస్పేట్లో మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నందు ఆఫ్లైన్ కోచింగ్ కూడా కలిగి ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో మనకు ఈ CBT 1 క్లియర్ అయ్యే విధంగా మీకు ఉంటుందన్నమాట. ఓకే, అది కూడా తక్కువ ఫీజుతో ఉంటుంది. బెటర్ మీకు రిజల్ట్ అనేది కంపల్సరీ తెచ్చిపెడుతుంది. మరి ఇది ఈ గ్రూప్ డి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మరి అందరూ సద్వినియోగం చేసుకొని మరి వీటిని ముందుగా ఎటువంటి అపోహలు లేకుండా, మిగతాయి నాకు పోస్టులు తక్కువ ఉన్నాయి, మా జోన్లో లేవు, నా కేటగిరీకి లేవు, అవన్నీ కాకుండా సిలబస్ కంప్లీట్ చేస్తాయండి. దాని మీద ఒక పాజిటివ్ వేతో ముందుకెళ్ళండి, కంపల్సరీ అచీవ్ అవుతాం ఈ నోటిఫికేషన్తో. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఏ పోస్టు మనకు అనుకూలంగా ఉంటుంది, మనకు అప్లై చేసుకోవాలి కదా, ఏ పోస్టు బాగా అనుకూలంగా ఉంటుంది అంటూ ఉంటారు. మనకు ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఏ పోస్ట్ అయినా కానీ మీకు అనుకూలంగానే ఉంటుంది, ముందు క్లియర్ చేసుకోవాలి కదా, అంతే కదా. వాటి గురించి ముందు చెప్పుకున్నాం. ఎగ్జామ్ త్వరలోనే ఉంటుంది, ఇంటిమేషన్ చేస్తూ ఉన్నారు వెబ్సైట్లో కూడా. దాని గురించి మీరు ప్రతిసారి సోషల్ మీడియాలో సెట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బ్యాంకింగ్, SSC, DSC, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ PV రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666623.